భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి 86,773 దరఖాస్తులు వచ్చాయి. గిరిజనులకు మాత్రమే ఆన్లైన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇక 1/70 చట్టం పేరుతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనేతరులకు అందని ద్రాక్షగా గృహలక్ష్మి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై ఆగ్రహ ఆవేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గృహలక్ష్మి పథకానికి అనర్హులు కానున్నారా అంటూ కూడా అక్కడ ఒక సందేహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి గృహలక్ష్మి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తర్వాత గృహలక్ష్మి పథకానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇక ఆ ప్రకటన తర్వాత చాలా వరకు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా తాజాగా గిరిజనులకు మాత్రమే ఆన్లైన్ చేసుకున్న పరిస్థితి ఉండడంతో అక్కడ కొంచెం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిరుపేదలను ఆర్థికంగా బలపరచాలనేసి ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే అనేక పథకాలను కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లోనే ఇప్పుడు కొత్తగా ఏదైతే అంటే ఇల్లు లేని వారికి గృహలక్ష్మి అంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా గృహలక్ష్మి పథకాన్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో గిరిజన జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా 86,773 దరఖాస్తులు అయితే అంటే గిరిజనులు కావచ్చు, గిరిజనేతలు కావచ్చు, వీరైతే దరఖాస్తు చేసుకున్న ఉంది. కాకపోతే ఇప్పుడు చూసుకున్న దాని ప్రకారం అంటే ఈ యొక్క గృహ పథకానికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతలు అయితే పెదవిరుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే 1/70 చట్టాన్ని అంటే 1/70 అంటే అడ్డుగా చూపెడుతూ గిరిజనేతరులకు అయితే ఈ యొక్క గృహలక్ష్మి పథకాన్ని ప్రస్తుతానికి తీసుకురావట్లేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అదేవిధంగా అంటే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఎక్కువ శాతం ఉన్న ప్రాంతంగా వీరైతే అంటే వీరు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే 1 చట్టం అమలులో ఉన్న ప్రాంతాలలో 1970కి ముందు నుంచి గృహపత్రాలు సమర్పించినట్లయితే గిరిజనేతరులకి ఒక గృహలక్ష్మి పథకం వస్తుందని ప్రభుత్వ అధికారులు ఏదైతే 1970కి ముందు ఉన్నటువంటి గిరిజన కూడా సరైన పత్రాలు లేకపోవడం, అదే విధంగా పత్రాలు ఉన్నా కూడా వారు ఎక్కడో అక్కడ పోవడం తోటి అదే ఇది మాత్రం భద్రాచలం కావచ్చు, చెర్లపంత ఏదో వాటన్నిటి చోట ఉన్నటువంటి గిరిజనేతరులు ఈ యొక్క గోదావరి ఉపయోగించినప్పుడు ఆ ఇల్లు వాటిలలో ఈ యొక్క పత్రాలు పోవడంతో వీరందరూ కూడా ఇప్పుడు వారు ఇక్కడ అంటే 70 ముందు నుంచి ఉన్నట్లు నిరూపించుకోవడానికి సరైన పత్రాలు లేకపోవడంతో ఏదైతే వచ్చినటువంటి గృహలక్ష్మి పథకానికి అనర్హులుగా అంటే వీరందరూ కూడా ఉంటున్న దీని అంతటిపై చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే అంటే ఈ గృహలక్ష్మి పథకానికి అప్లై చేసి 3 రోజులు గడువు ఇచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడు ఏ ఒక్క విధి విధానాలు ప్రకటించకపోకుండా అన్ని చేసుకోవచ్చు అనేసి వీరు చెప్పడంతో ఇటు పేద మరియు మధ్యతరగతి ప్రజలైతే ఇటు మీ సేవలకు కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన అంటే పత్రాల కోసం అధికారుల చుట్టూ అయితే తిరిగి వారు చేసుకున్న తర్వాత ఈ యొక్క విధి విధానాలు రావడంతో ఇటు ముందుగా అయితే ఈ యొక్క గృహలక్ష్మికి సంబంధించి ఆన్లైన్ అయితే అధికారులు చేస్తున్నట్లుగా కూడా గిరిజనేతరులకు ఆన్లైన్ అయితే చేయకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులు ఆగ్రహం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనకి తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు ఏదైతే గిరిజనేతరులకు కూడా అంటే ఆన్లైన్ చేయడానికి ఒక దాని ప్రకారం వెళ్ళాలని ఇటు పంచాయతీ కార్యదర్శులకు అయితే ఉన్నతాధికారుల నుంచి వచ్చినట్లయితే తెలుస్తుంది. కానీ అది ఎప్పుడు అమలు అవుతుంది, దీనికి సంబంధించిన గిరిజనేతరులకు ఎప్పుడు ఈ యొక్క ఇల్లులు అంటే గృహలక్ష్మికి సంబంధించిన ఇల్లులు అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. అంటే ఇచ్చినటువంటి అధికారులు చెప్పినటువంటి మరికొన్ని రోజుల్లో గిరిజనేతలకు కూడా ఉండే అవసరం ప్రధానంగా అంటే మార్పు ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థలాలను సరిపోక లేకపోతే మారుతుంటే ఒకేసారి అప్లికేషన్లు ఎక్కువ వస్తాయి, దాన్ని నిర్వహించేందుకు ఇలాంటి ఒక 1/70 చట్టం ప్రకారం తీసుకొచ్చారని అనుకోవచ్చా మనం? ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గృహలక్ష్మి పథకానికి అంటే అనేకమైనటువంటి అంటే చాలా వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 86,000 పైగా కూడా ఈ యొక్క దరఖాస్తులు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ప్రభుత్వం ప్రకటించినట్లు నియోజకవర్గానికి సంబంధించి కేవలం 3,000 రూపాయలు అంటే 3,000 ఇల్లులు అంటే 3,000 ఇల్లులకు మాత్రమే ఒక గృహలక్ష్మి పథకాన్ని ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఏంటంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో తీసుకుంటే 5 నియోజకవర్గాలకు 15,000 ఇళ్లకు మాత్రమే ఈ యొక్క గృహాల పథకానికి సంబంధించి అంటే అర్హులను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో
86,000కు పైగా ఈ యొక్క దరఖాస్తులు వచ్చి రావడంతో కావచ్చు, లేదు అని ఇప్పుడు ఉన్నటువంటి ఈ జిల్లాలో అంటే గిరిజనులలో ఎక్కువగా ఉన్నారు ఉద్దేశంతో అంటే వారికి మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ చేస్తామని అంటే అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు గిరిజనేతలు ప్రశ్నిస్తూ అంటే అలాగా మేము ఇక్కడ ఉంటున్నా అంటే ఇక్కడ ఉంటున్నా కూడా గిరిజనులకు అంటే అనేక వారికి సమానంగా మేము ఉన్నప్పటికీ కూడా మాకు ఈ యొక్క ఈ భూమిపై పోవడంతో అంటే ఇటు లోన్లు కావచ్చు, లేకపోతే అదే విధంగా ఇప్పుడు గృహలక్ష్మి పథకానికి 70 యాక్ట్ చూపెట్టడం అయితే చాలా బాధగా ఉందని వీరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే గృహలక్ష్మి ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం వెల్లడించిందో విధానాలు ప్రకటించి ఉంటే ఇంతమంది కూడా అప్లై చేసుకునేవారు కాదు. అంటే కాకపోతే వీరు ఏదో అప్లై చేసుకోవడానికి అందరూ అప్లై చేసుకున్నారు. అంటే ప్రభుత్వ అధికారులు చెప్పే విషయంలో ఇలా అంటే గిరిజనులకు ఆన్లైన్ చేస్తాం, గిరిజనేతలకు అంటే ఆలోచించే పద్ధతి అయితే అది అధికారులు అంటే అధికారులు ఉన్నట్టుగా కూడా చూడొచ్చు.